మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ల చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మాజీ సర్పంచ్లను ముందస్తుగా అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. 2019-2024కు సంబంధించిన సర్పంచ్లు గత 5 సంవత్సరాలుగా గ్రామాల్లో చేసినటువంటి అభివృద్ధి పనులకు తమకు బిల్లులు చెల్లించలేదని అన్నారు. ప్రభుత్వం తక్షణమే బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంతొమ్మిది 2024 సర్పంచ్లం మా యొక్క గత చేసిన పనుల బిల్లులు చాలా వరకు ఆగిపోయిన పెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తుంది. ఇప్పటికి కూడా మా యొక్క బిల్లులు చెల్లించకపోవడం మాకు బాధాకరం. ఇప్పుడు ఖచ్చితంగా ఎన్నికల కోడ్ వస్తుంది కనుక ఆ ఎన్నికల కోడ్ వచ్చే ముందే మా యొక్క బిల్లులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీనికి మేము మొత్తం సర్పంచ్లం తెలంగాణ వ్యాప్తంగా 12,769 మంది సర్పంచులు ఉన్నాం. ఆ యొక్క సర్పంచ్ ప్రతి ఒక్కరికి బిల్లు అయిపోయినా కనుక ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఈ యొక్క బిల్లును వెంటనే విడుదల చేస్తే మాకు ఎంతన్నా ఆదుకున్నట్టు అవుతుంది. కావున ప్రతి ఒక్కరు అప్పులు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేసినాం కనుక వెంటనే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ యొక్క బిల్లును వెంటనే విడుదల చేయాలని మా యొక్క డిమాండ్. ఈరోజు అసెంబ్లీ ముట్టడి ఉండే ముందస్తు అరెస్టు చేయడం జరిగింది మండలంలో మమ్మల్ని. అందుకే ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకుని వెంటనే బిల్లులను విడుదల చేయాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నాం. 5 సంవత్సరాలలో సర్పంచులు ఖర్చు పెట్టిన డబ్బులు, ప్రతి పనికి వినియోగించిన డబ్బులు మాకు పూర్తిగా రాక సర్పంచులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా పదవీ కాలం ముగిసి 6 నెలలు జరుగుతుంది. కాబట్టి ఈ ఉన్న ఏ ప్రభుత్వం సరే ప్రభుత్వానికి అన్ని ప్రభుత్వాలకు మేము అనుకూలంగా ఉంటాం. బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ బీజేపీ అని ఏం చేయకుండా అందరు సర్పంచులకు